హాయ్ అండి. ఈరోజు నవరాత్రుల 4వ అవతారం కాత్యాయని దేవి అవతారం అంట. ఇది 10 సంవత్సరాలకో, 11 సంవత్సరాలకో ఎప్పుడో ఒకసారి వస్తుందంట. నాకు ఫుల్‌గా క్లారిటీ అయితే తెలీదు. కాత్యాయని దేవికి ప్రసాదంగా పాయసం అయితే పెడతారంట. నేనైతే సేమియా పాయసం కాసాను. ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, వాటర్ మరిగిన తర్వాత 2 స్పూన్లు సేమియా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత మరో స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సేమియా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు కూడా సపరేట్గా కాసేసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. ఈ సేమియాలు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ సేమియాలు కూడా వేసి రెండింటిని బాగా అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక పావు కేజీ బెల్లం కరగబెట్టేసుకుని అలా ఫిల్టర్ చేసి వేసుకోవాలి. బెల్లంలో చాలా వేస్ట్ ఉంటుందండి, చక్కగా ఫిల్టర్ చేసుకుని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత యాలక్కాయలు 2 దంచి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపేసుకుని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి. అది కొంచెం చూసారు చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ పాలు పోయండి. పాలు కూడా చల్లారిపోవాలి, 2 చల్లారిపోవాలి. ఏది వేడిగా ఉన్నా కానీ పాయసం అయితే విరిగిపోతుంది. ఇలా కలిపేసుకుని అమ్మవారికి సమర్పించడం. వీడియో నచ్చితే ప్లీజ్